పులిహోర అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అందులో గోంగూర పులిహోర అంటే ఇంకెవ్వరైనా తినాల్సిందే. సో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ వీడియోలో చూపించబోతున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రైస్‌లోకి కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ వేసి ఉడకబెట్టేసేయాలి. అండ్ నేను పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. దానికోసం మెంతులని అండ్ లైట్‌గా వేంపేస్తున్నాను. అంటే కొంచెం దోరగా వేంపుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ మెంతులు వేగినాక మినపప్పు అలాగే శనగపప్పు కూడా తీసుకొని వేయిస్తున్నాను. ఇక్కడ ముందుగానే తీసుకొని కూడా వేయించుకోవచ్చు. అండ్ తర్వాత మిరియాలు వేసి వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. అండ్ బాగా మాడనివ్వద్దు. మాడనిస్తే గనుక టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది. అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మీరు గనుక కారం ఎక్కువ తింటే దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4 యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసేసుకోవాలి. అండ్ అవి ధనియాలు వేశాక కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా దోరగా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చల్లారాక ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ నేను ఇక్కడ గోంగూర అయితే ఒక కట్ట తీసుకుంటున్నాను. గోంగూర పులుపుని బట్టి మీరు టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోండి. అండ్ ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర కూడా టైప్స్ ఉంటాయి. అండ్ ఆయిల్ వేసి గోంగూరనైతే మంచిగా మెత్తగా వేయించేసుకోవాలి. అండ్ కొద్దిగా వేగేంత వరకు కూడా దాన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇది మొత్తం కన్సిస్టెన్సీ అనేది మెత్తగా అయ్యేంత వరకు చూసుకోవాలి. ఈ విధంగా రావాలి. కొద్దిగా గట్టిగా ఉంటే కనుక కొన్ని లైట్‌గా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా మెత్తగా ఉడికిపోయింది గోంగూరని. దీన్ని మిక్సీకేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను పట్టిన పౌడర్ అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా ఉంది. దీన్ని వేడిగా ఉడికించిన అన్నంలో యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనము ఉడకబెట్టుకున్న గోంగూరని మిక్సీలో వేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పులిహోర పుల్లగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. పోపు కోసం అయితే పల్లీలు అయితే ఎర్రగా వేంపుకోవాలి ఇక్కడ. అందుకే ముందుగా పల్లీలని వేసి ఎర్రగా వేంపేస్తున్నాను. అండ్ తర్వాత మినపప్పు అండ్ శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఎర్రగా వేగితేనే మంచిగా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ జీలకర్ర అలాగే ఆవాలు అండ్ మీరు కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 3, 4 చీలికలు అయితే వేసేస్తున్నాను. అండ్ ఎండుమిర్చి కూడా ఒక 3 వేస్తున్నాను. అండ్ తర్వాత కరివేపాకు వేసేసి దాన్ని ఎర్రగా తాలింపు వేయించుకున్నాక అందులో మనం మిక్సీ పట్టిన గోంగూరని కలిపి యాడ్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను పసుపు వేయడం అయితే మర్చిపోయాను. సో, మీరైతే ఇక్కడ పసుపు యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు. అండ్ ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అండ్ ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు గోంగూర అనేది పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. అండ్ టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేస్తున్నాను. అంతే ఇంకా. ఈ పోపుని రైస్‌లో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీ గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.